నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే కానీ మృతదేహాల మీద, శవాల మీద బంగారం తీసుకునే వ్యక్తి గురించి అందరికీ తెలిసిందే, జీలకర్ర మురళీ రాయల్ అని చెప్పేసి. అలాగే ఇప్పుడిప్పుడే కొంతమంది బాధితులు అయితే రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రాజేష్ గారు కడపలో ఉన్నారు. వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు కూడా బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, ఆయన యొక్క సెల్ ఫోన్లు కావచ్చు, ఏవి మాకు చెందలేదు, అప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పేసి ఆయన అయితే తెలుపుతూ ఉన్నారు. నమస్తే అన్న, రాజేష్ గారు నమస్తే. మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. ఆ, నా పేరు రాజేష్ అండి. నేను ఇక్కడ కడపలో ఉంటాను. మా తమ్ముడు చిట్టేటి ప్రకాశం కోయిట్లో దాదాపు 1999 నుంచి 2022 వరకు అక్కడే ఉండి అక్కడ సంపాదించుకునేది కానీ అతనికి సంబంధించినటి కానీ ఇక్కడికి ఇండియాకుగా ఏమీ కానీ రాలేదు. 2022 సంవత్సరము ఆగస్టు నెలలో 2వ తేదీన ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోయే ముందు గుడుక నాతో మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడేటప్పుడు గుడుక అతనికి సంబంధించిన గోల్డ్ కానీ అతనికి సంబంధించిన ఇంపార్టెంట్ అయిన ఒక ఫోన్ కానీ అతని చేతిలో ఉండింది. తర్వాత ఇండియాకి రావాలని ఎయిర్పోర్ట్ వరకు వచ్చినాడు. ఎయిర్పోర్ట్లో అతని పరిస్థితి బాగలేదని చెప్పేసి ఎయిర్పోర్ట్కు సంబంధించిన వాళ్ళు అబ్జెక్షన్ చేయడం వలన హాస్పిటల్కు అక్కడి నుంచి అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకుపోయినారు. తీసుకుపోయిన తర్వాత అతనికి బాగలేదని చెప్పేసి 1 గంటకు ఆపరేషన్ చేయాలన్నారు. 1 గంటకు ఆపరేషన్ జరిగే మూమెంట్లో అతను చనిపోవడం జరిగింది. కానీ అక్కడి నుంచి నేను మళ్ళీ కాల్ చేస్తా ఉన్నాను. మరుసటి రోజు సాయంకాలము నాకు ఫోన్ లిఫ్ట్ చేసినారు. అది ఎవరంటే జీలకర్ర మురళి ఎత్తడం వలన అతను పాస్పోర్ట్ చూపించినాడు. చూపించిన తర్వాత ఇతను నీకేం కావాలి అని అడిగినాడు. నాకు తమ్ముడు కావాలి అతను అని అని చెప్పిన తర్వాత ఇతను చనిపోయినాడు అనేసరికి మేము చాలా స్టన్ అయిపోయినాం. తర్వాత అతనికి సంబంధించిన విలువైన టీ గుడక అతను ఎందుకంటే ఇండియాకి రావాలని ఎయిర్పోర్ట్కి వరకు వెళ్ళినాడు. లగేజ్తో పోకుండా ఉన్నాడు ఎవరే కానీ. లగేజ్తో పోయినారు. ఖచ్చితంగా దానికి సంబంధించిన అమౌంట్ విషయంలో కానీ లేదా గోల్డ్ విషయంలో కానీ అతను తీసుకొని అక్కడికి పోవడం జరిగింది. అక్కడి నుంచి హాస్పిటల్లో అడ్మిట్ కావడం వలన వాళ్ళు దాన్ని సీల్ చేసేసి ఎవరికైతే అప్పగియాలా అని అనుకున్నారో అతనికే అప్పగించింటారనే ఉద్దేశం మాకు ఉంది. కానీ అక్కడి నుంచి మాకు ఎలాంటి కానీ అతనికి సంబంధించినటి కానీ ఏమి ఇంతవరకు కూడా రాలేదు. దాదాపు 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం. ఎన్నోసార్లు ఫోన్లు చేసినాం. మా ఫోన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేసినారు. తర్వాత సేటుతో గుడిక మాట్లాడడం జరిగింది. సేటు గుడిక మీకు ఏదైనా హెల్ప్ చేస్తాము అని అన్న వ్యక్తి, కానీ ఎవరైతే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో అతని చేతికే అతని గుడిక అప్పగించినాడు అనేది మాకు కొద్ది వరకు తెలుసు. ఇంత 360 దినాలు అతని చేతికి ఇచ్చినారు బాడీ పంపించేదానికి. కానీ మాకు ఇండియాకు వచ్చేసరికి బాడీని మేము చెన్నైలో రిసీవ్ చేసుకునేదానికి, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి అన్ని ఖర్చులు మేమే భరించినాం. కానీ మాకు ఎలాంటి అక్కడి నుంచి మాకు ఏది కానీ అందలేదు. తర్వాత కూడా సేటు గారు మేము చేయడం వలన మా ఫోన్ను అతని నంబర్ని వేరే నంబర్గా మార్చుకున్నాడు. ఆ నంబర్ పని చేయలేదు. తర్వాత ఈయనకు జీలకర్ర మురళికి అన్నీ కూడా అప్పగించినాడు, అక్కడి నుంచి పంపించినారు అనేసి ఒక టాక్ వచ్చింది. అంటే మాకు తెలిసిన వాళ్ళను సేటు దగ్గరికి పంపించడం వలన అతనికి ఎవరైతే బాడీ పంపించినారో అతనితో మేము అన్నీ ఇచ్చేసినాము, మాకు అతనికి ఏం సంబంధం లేదు, అంటే బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు, అన్ని జీలకర్ర మురళికి ఇచ్చేసినామని చేసినాము అన్నారు. తర్వాత దానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది అతనికి సంబంధించినటి టోటల్గా మొబైల్ ఫోన్లలో అతను దాంట్లో డాక్యుమెంట్స్ కానీ ఏదైనా సంథింగ్ అన్ని కూడా దాంట్లో ఉండడం వల్ల మొబైల్ కూడా చేరలేదు. అదే మేము పర్సనల్గా చెప్పినాం. మాకు ఏమి రాకపోయినా కూడా మొబైల్ మాత్రం ఎయిర్పోర్ట్కి వచ్చారని చెప్పారు కదా మీ తమ్ముడు గారు. ఆయన ఎందుకు ఉన్నట్లుండి హాస్పిటల్ పోవాల్సి వచ్చింది? అతనికి 3 నెలల నుంచి బాగలేదంటే సంవత్సరం కిందట ఇక్కడ ఇండియాకి వస్తే సంవత్సరం కిందట అతనికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి
కొంచెం షుగర్ లెవెల్స్ అన్ని కూడా మేము క్లియర్ చేసి అక్కడికి పంపించినాం. అక్కడికి పంపించిన తర్వాత అక్కడ ఉండే మెడిసిన్స్ అతనికి సరిపోయినాయి లేదు తెలియదు కానీ అతనికి 3 నెలల నుంచి చాలా డల్ అయిపోయేసి అతను విషయంలో ఇండియాకి రావాలి నేను ఇండియాకి వచ్చి ఆరోగ్యం చూపించుకోవాలా, ఇంకా నేను అసలు కోవిడ్కి వద్దు అనుకోనే ఉన్నాడు. అనుకోని ఉండడం వల్ల ఆ 3 నెలల నుంచి కూడా నేను ప్రెజర్ చేయడం మొదలు పెట్టినా. నువ్వు ఇండియాకి వచ్చేస్తే నీకు బాగా చూపిస్తాను, బాగా చేస్తాను అని చెప్పేసి నేను అడుగుతానే ఉన్నాను. అడిగిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో అతనికి రావాల్సినటియో మరియు ఏం కథనో 3 నెలలు టైం తీసుకున్నాడు. 3 నెలల్లో అతను వసూలు చేసుకున్నాడో లేకపోతే ఎక్కడైనా ఎత్తి పెట్టుకునిందో లేకపోతే గోల్డ్ పెట్టుకునిందో అవన్నీ కూడా అతను తీసుకోవడము రావడము నేను చెప్పక ముందు కానీ నాకు ఫోన్ చేసి చెప్పడము, నేను ఇండియాకి వస్తానను, టికెట్ కూడా చూపించినాడు, ఎయిర్పోర్ట్ చూపించినాడు, తర్వాత ఎయిర్పోర్ట్ లో వాళ్ళు మాట్లాడేదంతా చూపించినాడు. తర్వాత హాస్పిటల్ తీసుకుపోయినారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్లను అందరినీ చూపించినాడు. నాకు ఇక్కడ ఆపరేషన్ జరుగుతుంది, నా కాలు ఇన్ఫెక్షన్ జరగడం వల్ల కాలు తీసేస్తాము అంటున్నారు, మరి నా పరిస్థితి ఏంటి అన్నారు. పర్వాలేదు, నీ కాలు తీసేసినప్పుడు నువ్వు ఇండియాకి వచ్చేసాయి, నేను చూసుకుంటాను అనేసి నేను ఒక ధైర్యం చెప్పినాను. కానీ ఆ రాత్రి 1 గంటకు ఆపరేషన్ జరుగుతుంది అని అన్నారు. కానీ మనకు వాళ్ళకు 2:30 గంట తేడా కాబట్టి మాకు 1 గంట అయింది, వాళ్ళకి ఎన్ని గంటలు అయిందో తెలియదు. కాబట్టి ఆ తర్వాత అతను చనిపోవడం జరిగింది. ఆ గంట నుంచే, ఆ 1 గంట నుంచి 2 గంటల నుంచి నేను కాల్ చేస్తా మొదలు పెట్టినాను. నా కాల్ లిఫ్ట్ చేయలేదు. లాస్ట్ చివరిన ఆ మరుసటి రోజు సాయంకాలం 7 గంటలకు ఒకే ఒక పాయింట్ ఫోన్ లో ఉండగా అప్పుడు లిఫ్ట్ చేసినారు. అతని దగ్గర ఆయనే చెప్పినాడు, ఆ జీలకర్ర మురళినే, అయ్యా మీది ఒకే ఒక పాయింట్ లో ఉంది వీళ్ళది సెల్, మీరు ఒకసారి నంబర్ చెప్పండి అన్నాడు. చెప్పినాను. ఏమండి ఎందుకు మీరు అడుగుతున్నారా అని. నేను చెప్తాను లేండి, మళ్ళీ వీడియో కాల్ చేస్తాను నేను అనేసి ఆ సెల్ కట్ చేసేసినారు. తర్వాత అతను మాట్లాడడం జరిగింది. అయ్యా బాబు ఈయన ఏం కావాలంటే మా బ్రదర్ అని చెప్పినాను. అతను చనిపోయినాడు అన్నాడు. ఇంకా మేము ఇంకేం మాట్లాడలేకపోయినాం. సరే అండి మరి ఎట్లా అంటే, నీకు బాడీ కావాలంటే ఏదో ఇతని టికెట్కు సంబంధించి కానీ మేము ఏదైనా పెట్టుకుంటానంటే కదా నేను పంపిస్తాను. నీకు బాడీ వద్దంటే ఇక్కడ కోవిడ్లోనే భూస్థాపన చేస్తే కదా మీకు ఒక 2 లక్షలు నేను ఇప్పిస్తాను అని అన్నాడు. మరి ఎందుకు అన్నాడో తెలియదు. నేను అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తాను. మీకు బాడీ తీసుకుంటే 2 లక్షలు ఎవరు ఇస్తారు? అంతే, కరెక్టే. అసలు గవర్నమెంట్ ఇస్తుందా లేకపోతే స్టేట్ ఇస్తాడా లేకపోతే అతను ఇస్తాడా అనేసి మిగతా వాళ్ళు కూడా అడగడం జరిగింది. కానీ నాకు తెలియదు అక్కడ విషయాలు, అక్కడ సిచ్యువేషన్ నాకు తెలియదు, అక్కడ రూల్స్ తెలియదు. అంటే మీరు ఎంత అమౌంట్ కట్టారన్నా బాడీ తీసుకొచ్చేదానికి? నాకు దాదాపు 20,000 దాకా ఖర్చు అయ్యింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదానికి. ఎందుకంటే టికెట్ అంటే మామూలుగా అతను తీసుకొని ఉన్నాడు కాబట్టి ఆ టికెట్ మీద పంపించింటారు అనే ఉద్దేశంతో నేనున్నాను కార్గిల్లో. సో దాన్ని అంతవరకు కానీ మళ్ళీ ఏమి ఆ సేట్ మాత్రము ఏమన్నా అంటే 360 దినాలు నేను ఇచ్చి పంపించినాను బాడీతో పాటు. అంటే మీ తమ్ముడు బాడీతో పాటు నేను 360 దినాలు అనే వ్యక్తికి ఇచ్చినాను. కాబట్టి అక్కడ తీసుకోండి అంటే, అయ్యా మీ దగ్గర 20 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు మా వాడు, కనీసం వానికి ఏదన్నా వాడు ఒక పిల్లోని సాక్కుంటాను, వాడిని డాక్టర్ చేయాలనుకో అన్నాడు. కాబట్టి వానికి ఏదన్నా మీరు సహాయం చేయండి అని మీరు అడగండి ఎంత కావాలన్నాడు. మేము అడగడం అది అన్యాయంగా ఉంటుంది, బాగుండదు, మేము డిమాండ్ చేసినట్లు ఉంటుంది, మీకు తోచినంత ఇవ్వండి అని చెప్పేసి నేను అడగడం జరిగింది. సరేలేండి మీకు పంపిస్తాను, ఎంత కావాలనో అంత నేను పంపిస్తాను చూసి అని అన్నాడు. కానీ జీలకర్ర మురళితో డిస్కషన్ జరిగింది. జీలకర్ర మురళి కూడా మీ తమ్ముడు రూమ్ అంటే మా తమ్మునికి ఒక రూమ్ ఇచ్చినారు. ఆ రూమ్ బెడ్ కు సంబంధించి కానీ ఇంకా అతనికి సంబంధించినట్టు కానీ నాకు చూపించేవాడు ఫోన్ లో. నేను ఎక్కడ పెట్టడానికి గోల్డ్ ఎక్కడ ఉంటుంది, నా డబ్బులు ఎక్కడ ఉంటుంది అనేది అన్ని చూపించాడు. నేను జీలకర్ర మురళికి చెప్పినాను, అయ్యా మా తమ్ముడు అతని ఉండే కాటుకు లోపల ఒక మధ్యలో ఒక లాకర్ ఉంటుంది, ఆ లాకర్ లో అతనికి సంబంధించిన బంగారు గాని క్యాష్ గాని ఉంటుంది, అక్కడ మీరు వెతకండి అంటే, నేను ఇంటికి పోయిన తర్వాత మీరు నాకే చెప్పండి, నేను చూపిస్తాను ఫోన్ ద్వారా, మీరు అంత లోపల సేటుకు కానీ ఇంకా ఇతరులకు కానీ ఎవరికి చెప్పగద్దండి ఈ విషయాన్ని, ఎందుకంటే వాళ్ళు తీసేసుకుంటారు
అంటే అన్న మీ తమ్ముడు అక్కడ ఏం పని చేస్తా ఉన్నాడు? డ్రైవర్కి చేస్తా ఉన్నాడు. ఇంట్లోనేనా? ఇంట్లోనే ఇంట్లోనే. ఉమ్. ఇంట్లోనే చేస్తా ఉన్నాడు. కానీ అతనికి ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో వాళ్ళు సొంత మనిషిలాగా చూసుకుంటా వచ్చినారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరిగింది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నువ్వు ఉండు, నాకు నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, నీ జీతం నీకు ఇస్తాను, దాదాపు 80,000 జీతం ఇస్తాను సేటు. తర్వాత అతను ఉండేది లండన్ లో ఉంటాడు. కానీ అతనికి సంబంధించిన అక్కడ ఉండే పని వాళ్లకు కద్దామలు కానీ ఇంకా మరి ఇతరులు కానీ ఎవరికైనా కానీ మొత్తం డబ్బులంతా కూడా ఇతనికి పంపించేవాడు. జీతాలన్నీ పనిచేయమనేసి ఎవరికి ఎంత జీతం ఇవ్వాలనో అన్ని కూడా చెప్పేవాడు, అందరికి ఇచ్చేవాడు. ఏదన్నా కానీ వానికి పై ఆదాయం వస్తుంది మాత్రమే వాడు ఖర్చు పెట్టుకుంటాడే కానీ వానికి సంబంధించిన శాలరీ మాత్రం ఒక పైసా పెట్టే వ్యక్తి కూడా కాదు. అంతేనా? ఇప్పుడు మీ తమ్ముడు చనిపోయే ముందు అతని దగ్గర ఏమేమి ప్రాపర్టీస్ కానీ లేకపోతే గోల్డ్ కానీ ఏముందని మీరు అనుకుంటారు? సంవత్సరం కిందట ఇక్కడ ఇండియాకి వచ్చినాడు కదండి. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు సంబంధించి అంటే మా అబ్బాయి ఒక చైన్ వేసుకోన్నాడు, 2 తులాలు. ఇది ఎందుకు లేనైనా చాలా ఓల్డ్ అయిపోయింది, పాత పడిపోయింది, ఇంకా దీనికి 1 తులం ఎక్స్ట్రా వేసి నేను చేయిస్తానని చెప్పేసి ఇక్కడ నుంచే తీసుకుపోయినాడు. కోవిడ్ తీసుకుపోయినాడు. అతని గోల్డ్ లాస్ట్ వరకు చూపించేవాడు, ఇంకా చేపిలేదు, నేను ఇండియాకి వచ్చేటప్పుడు నేను చేయించుకొని వస్తాను అని చెప్పేవాడు. వీడికి ఏమంటే ఉంగరాలు పిచ్చి ఎక్కువ. మీ తమ్ముడు ఎక్కువ ఏదైనా కొత్త ఉంగరం కనిపించిందంటే అది కొనేసుకొని లాకర్లో పెట్టుకుంటాడు. ఇలాంటి అన్ని చేసిన వ్యక్తి అంటే నాకు చూపించడం కూడా నాకు గోల్డ్ విషయంలో చూపించినాడు. ఎందుకు అవన్నీ అట్లా తీసుకున్నావు? బిస్కెట్ గోల్డ్ కు సంబంధించిన ఫోటో కూడా మీకు ఇక్కడ వస్తుంది చూడండి. అన్న చెప్పిన గోల్డ్ ఏదైతే ఉందో నేను అనేవాడిని, ఎందుకు ఇవన్నీ ఆర్నమెంట్ తీసుకున్నావో, బిస్కెట్ తీసుకుంటే సరిపోతుంది కదా అని నేను ఎన్నోసార్లు అడిగినా. కానీ దానికి సంబంధించిన ఎయిర్పోర్ట్ లో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి దానికి సంబంధించిన బిల్స్ కూడా నేను కరెక్ట్ గా పెట్టుకొని ఉన్నాను. రేపు ఇండియాకి వచ్చేటప్పుడు అది చూపివ్వాలా, ఎయిర్పోర్ట్ లో చూపించాలి అనేసి అది కూడా చూపించినాడు. అతనికి సంబంధించిన డబ్బులు కూడా లోపల పెట్టేవాడు. ఆ డబ్బులు ఎంత అనేది నాకు తెలియదు, ఎందుకంటే మన ఇండియా డబ్బులు మనం చెప్పగలమే కానీ అక్కడ దినార్స్ ఏ దినారు ఎంత విలువైంది అనేది నాకు తెలియదు. అంటే మీకు ఇన్ని దినార్లు ఏమైనా అప్రాక్సిమేట్ తెలుసా? నాకు తెలియదు ఆ దినార్లు ఎంత అనేది. దినార్కి ఎంత వస్తుంది అనేది తెలుసు. మీ తమ్ముడు ఇంకా కువైట్ వద్దు సాలించుకొని వచ్చేద్దామని అనుకున్నాడు, ఆరోగ్యం హెల్త్ బాగాలేదని చెప్పి అనుకున్నాడు. అప్పుడు ఈ బంగారం కావచ్చు, అతనికి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్లు కావచ్చు, ఏదైనా అన్ని కూడా క్యాష్ అంతా రెడీ చేసుకున్నాడు. వాడు తగిలించుకుంటే బ్యాగ్ మాత్రమే దాంట్లో ఉన్నది. మిగతా ప్రాపర్ వాడు తీసుకొచ్చేటి కానీ ఏదైనా కానీ ఎయిర్పోర్ట్ కు వచ్చిన వ్యక్తి లగేజ్ లేకుండా ఎవరు రారు కాబట్టి ఆ లగేజ్ తో పాటు అతను వచ్చింటాడు. మేము మాకు చూపిలేదు, మేము ఇంత లగేజ్ తీసుకొస్తానని చెప్పలేదు, కానీ లగేజ్ తెచ్చింటాడు. ఎయిర్పోర్ట్ లో ఎప్పుడైతే కానీ వాళ్ళు అబ్జెక్షన్ చేసినారో అప్పటికి బ్యాగ్ తగిలించుకొని ఉన్నాడు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో కూడా ఒక ఫోటో తీసేసి నాకు పంపించినాడు. ఇది నేను నా ఒంటి మీద ఉన్న బంగారు బయటికి వస్తానే నాకు ఇది లాకర్ లో పెడతారు, ప్లస్ నా బ్యాగ్ సంబంధించిన కూడా లాకర్ లో పెట్టుకుంటున్నారు వాళ్ళు, నేను వస్తానే అవి తీసుకొని వస్తాను ఇంకా కానీ అనేసి అన్నాడు. కానీ అతని మీద అతనికే నమ్మకం లేదు, నాకు తెలియదు. అంటే మేమేమనుకున్నామంటే నమ్మకస్తులు హాస్పిటల్లోటి ఎవరికైనా కానీ బయటికి ఇచ్చేదానికి చనిపోతే కానీ అన్ని తీసుకొచ్చి ఇస్తారు అని చెప్పేసి నేను ఇండియాలో కూడా చాలా వరకు విన్నాను. కానీ నేను కూడా నమ్మలేదు, మా తమ్ముడికి ఇట్లా జరుగుతుంది, చనిపోతాడు కానీ ఏడుపు వానికి ఏడుపు ఎక్కువ అయిపోయింది, మాట్లాడడానికి కూడా సరిగా మాట్లాడలేకపోతున్నాడు. కాబట్టి అవన్నీ చూసినాను. అవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే నేనేమన్నా నాకు ఏంటంటే బాడీ రావాలి అనేదే నేను ఆ కాన్సెప్ట్ లోనే ఉన్నాను, కానీ నాకు గోల్డ్ రావాలి డబ్బులు రావాలి అనేసి నేను ఎప్పుడు అనుకోలేదు. అనుకునేవాడిని అయితే గిన ఇప్పటికి 3 సంవత్సరాల నుంచి నేను ఎంతో ఇబ్బంది పడేవాడిని. అన్ని చేసుకున్నాను. వచ్చిన తర్వాత నాకు ఈ మధ్య కాలంలో కొంతమంది అన్నలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అయ్యా బాబు మీకు ఏదన్నా వచ్చేదైతే మేము ఏర్పాట్లు చేస్తాము, హెల్పింగ్ చేస్తాము. ఎందుకంటే నా కష్టాలను చూసినారు వాళ్ళు. నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మా తమ్ముడు తల్లిదండ్రులకు సహాయం చేస్తా ఉన్నాడు. నేను ఎప్పుడు అడిగేవాడిని కాదు, వాళ్ళకి చేస్తా ఉన్నాడు కాబట్టి
వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళు హార్ట్ అటాక్ తో చనిపోయినారు. ఆపరేషన్స్ కానీ ఇంకా మరి ఇతరులకు సంబంధించినవి కానీ నేను అన్ని చేసినాను. అప్పుల విషయంలో చాలా ఇబ్బందులు పడతా వచ్చినాను. ఇంకా నా తమ్ముడు వస్తున్నాడు, నాకేం ఇబ్బంది ఉండదు, అవన్నీ కూడా తీరుస్తాడు అనే నమ్మకంతో చాలా వరకు ఉన్నాను. కానీ అది జరిగిపోవడం వలన, కొంతమంది చెప్పడం వలన ఈ మీడియా ముందర కూడా నేను మనసు విప్పి చెప్తాను. ఇంతవరకు నేను ఎక్కడే కానీ ఎవరికి కానీ చెప్పలేదు, మీడియాలో చెప్పలేదు, లేదంటే వాయిస్ మెసేజెస్ కానీ ఎవరికి కానీ నేను ఇంట్రడ్యూస్ చేయలేదు. జస్ట్ మీరు వచ్చి నాకు ధైర్యం చెప్పిన తర్వాత ఈ మీడియా ముందర కూడా నేను రావడం జరిగింది. కాబట్టి ఇది దయచేసి నాకు నా తమ్మునికి సంబంధించినటి, ఎందుకంటే ఇంతవరకు కూడా అతనికి సంబంధించి ఒక సమాధి కూడా కట్టలేకపోతాను, అంత స్టేజీలో అంత ఇదిలో ఉన్నాను. కాబట్టి అతనికి వచ్చినది కూడా ఒక సమాధి కట్టించాలి జ్ఞాపకార్థానికి అనేసి అనుకోనున్నాడు. అతనితో పాటు ఒక వ్యక్తి పోయినాడు, ఇద్దరు ఒకే రోజున వెళ్ళినారు. ఈ పొద్దు అతను 2 కోట్లు ఆస్తి సంపాదించినాడు, కానీ అతను ఎక్కువ ఖర్చు పెట్టేవాడు, మా తమ్ముడు ఒక పైసా కూడా ఖర్చు పెట్టేవాడు కాదు. కాబట్టి ఇది ఎంతవరకు ఉందో మీరు ఆలోచించాలి. ఎంబైసీ వారికి నేను తెలియజేసుకుంటున్నాను, నా తమ్ముడికి సంబంధించి చాలా వరకు అతని సంపాదనలో కానీ అతనికి సంబంధించి కానీ చాలా ఎక్కువగా ఎక్స్పెక్టింగ్ ఉంది. అతను కూడా నాకు చెప్పేవాడు, నేను బాగా సంపాదించినాను, వచ్చే టైంలలో నీకు ఇల్లు కొనిస్తాను, అది ఇది అని చెప్పేవాడు. కాబట్టి దయచేసి ఇది సరైన విచారణ జరిపించి నాకు ఇది సహాయం చేయగలరని ఎంబీసీ వాళ్ళను కోరుచున్నాను. దీనికి సంబంధించి నాకు ఎవరైతే బాడీని అప్పగించినారో జీలకర్ర మురళి గారు, ఆయనకు మామూలుగా అయితే హాస్పిటల్కి సంబంధించిన ఏమైనా కానీ వస్తువులను ఆ బాడీతో పాటు అతనికి ఇచ్చింటారు. కాబట్టి ఇస్తారు కూడా కాదు నాకు తెలుసు. కాబట్టి అవి దాంట్లో మాత్రము నాకు ఎలాంటివి కానీ రాలేదు. కనీసము అతను తీసుకుపోయిన బాడీ మీద ఉన్న బట్టలు కూడా లేవు. వాళ్ళ యూనిఫామ్తో అతనికి ఆపరేషన్ చేస్తారు, కానీ అలాంటివి కూడా మాకు అప్పగించలేదు, ఏమీ కానీ అప్పగించలేదు. లాస్ట్కి వచ్చేటప్పటికి జీలకర్ర మురళి మాకు అతనికి సంబంధించిన రూములకు ఒక పాత గుడ్డలు ఉన్నటి మాత్రమే నాకు అప్పగించినాడు. అవి కూడా తెప్పించుకోవడానికి కూడా నేను 6,500 అమౌంట్ కట్టేసి ఆ పార్సల్ను తెప్పించుకోవడం జరిగింది. ఇందులో ఒక వ్యక్తి మాకు సంబంధించిన వ్యక్తితో ఆ మెటీరియల్ని ఇచ్చి పంపించడం జరిగింది. కాబట్టి జీలకర్ర మురళి గారు, నేను ఎన్నోసార్లు కూడా అడిగినాను, నేను ఇంతవరకు చేసినాను, ఇంకొకడైతే ఇది కూడా చేయడు అని నన్ను కసురుకొని చాలా ఇబ్బంది పెట్టినాడు. లాస్ట్కి నా ఫోన్ను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేసినాడు. ఈ పొద్దుటి కూడా ఆయన నాకు ఓపెన్ చేసి మాట్లాడింది లేదు. అతనికి సంబంధించినటి నాకు ఏమి చెప్పేవాడు కూడా కాదు. బాడీ అందినంత వరకు నన్ను చాలా వరకు వాళ్ళ బంధువులాగా నన్ను చూసుకున్నాడు. బాడీ అందిన తర్వాత నువ్వెవడు, నేనెవడును, నీకు అప్పగించినాను, నీ ఇష్టం అనేసి నన్ను హేళన చేసేసి పక్కకి దొబ్బేసినాడు. చూశారు కదా, జీలకర్ర మురళీ రాయలు గారు లవకుమారి అని చెప్పేసి ఒక ఆవిడ చనిపోయిన తర్వాత ఆమె బంగారం తీసుకున్నారని చెప్పేసి వచ్చిన తర్వాత 2022లో వీళ్ళ తమ్ముడు గారు కూడా చనిపోతే వాళ్ళ యొక్క బంగారు కానీ డబ్బు కానీ కొన్ని డాక్యుమెంట్లు అనేవి రాలేదు మాకు. జీలకర్ర మురళీ రాయలు గారు ఎవరైతే ఉన్నారో జీలకర్ర మురళీ రాయలు, ఆయనే మొత్తం ఆయనకే అప్పగించామని చెప్పేసి కువైట్ సేటు కూడా చెప్పాడని చెప్పేసి మనకైతే అన్నగారు అయితే చెప్తూ ఉన్నారు. అన్న జీలకర్ర మురళి అన్న, నేనైతే నీకు ఫోన్ చేస్తాంటే నువ్వు లిఫ్ట్ చేయడం లేదు. ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తూ ఉంటే కానీ ఇంకా బాధితులు నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. మీరు ఏదైనా సరే కానీ ఈ యొక్క బాధితులకు న్యాయం చేయాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు ఎటువంటి తప్పు చేయకపోతే కానీ మీడియా ముందుకు వచ్చి నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే బాధితులు బాధపడుతూ ఉన్నారు. రేయింపగులు రాత్రి పగులు కష్టపడి సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బును ఇలా దోచుకుంటూ ఉన్నారని చెప్పేసి తెలుపుతూ ఉన్నారన్నమాట. కాబట్టి దీనికి మీరు సరైన సమాధానం చెప్పాలి. అలాగే ఈ అన్నకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి మనం అందరం కోరుకున్నాం. అందరికీ నమస్తే.